ఈ మధ్య ఒకటి చూసాం మనం. ఎక్కడ గంగానగర్ అనే రాజస్థాన్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక చిన్న పాప ఇంట్లో అమ్మ తిట్టిందని అలిగి బయటికి వెళ్ళిందంట. ఆ అమ్మాయి అలా వెళ్ళటం చూసి ఒక ఆటో అతను ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఒక హోటల్కి అమ్మేశాడు. ఏం చేశాడు? హోటల్లో అమ్మేశాడు. ఆ హోటల్ వాళ్ళు ఏం చేశారు? ఆ అమ్మాయిని ఈ హోటల్లో అలా 3 హోటల్స్లో తిప్పారు. ఆ 3 హోటల్స్లో 32 మంది కలిసి ఆ అమ్మాయిని సమూహంగా నాశనం చేశారు. ఒక ఆటో, నేను అందుకే ఆటోలో వెళ్తామంటే ఎవరైనా వెళ్ళమాకండి అంట. అలానే ఆటోలన్నీ చెడ్డవని నేను అన్నాను. కానీ చూడండి, 32 మంది వాళ్ళు ఏం డ్రగ్స్ వేసుకున్నారో అక్కడ ఉన్న హోటల్స్లో ఎప్పుడు అలాగ జరుగుతూనే ఉంటాయి అంట అలాంటి. కానీ ఆ అమ్మాయి చిన్న పాప, 13 సంవత్సరాల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. చచ్చిపోయింది. చివరికి చచ్చిపోయింది. ఆ 32 మందికి శిక్ష ఏంటో తెలుసా? ఇవాళ ఊరి శిక్ష. అలాగే ఇంకొక పాప ఆటోలో వెళ్తుందంట, రోజు బస్సులో వెళ్ళేదంట, వచ్చేదంట. నేను చెడ్డవారి గురించి చెప్తున్నా. మన చుట్టూ అంత చెడుతనం ఉంది, జాగ్రత్త. మన చుట్టూ అంత సాతాను ఉంది, జాగ్రత్త. మన చుట్టూ అంత చీకటి ఉంది, జాగ్రత్త. అందుకే చుట్టూ ప్రపంచంతో మనకు పని లేదు. మనమే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని ఆ ప్రపంచంలో ఆ సరిహద్దుల్లో మనం జీవించాలి. ఈ అమ్మాయి బస్కి వెళ్తా వస్తా 10th వరకు చదివింది, ఇంటర్మీడియట్ చదివింది, డిగ్రీ జాయిన్ అయింది. ఆ బస్ స్టాండ్లో ఎక్కుతా, బస్సు బాగా రష్గా ఉంటా, ప్రజలు బస్ స్టాప్లో నిండిపోతూ ఉంటే ఒక ఆటో వచ్చి, ఆటోలు నిలబడతాయి కదా, ఆటోని ఎక్కి అలా రోజు ఆటోలో వస్తా వెళ్తా ఒక రోజున ఆ ఆటో అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించేసి, ఈ అమ్మాయి ప్రేమించేసి ఇద్దరు కలిసి పెళ్లి చేసేసుకొని, ఇదేమో ఆశ్చర్యం ఏముంది మేడం గారు ఇందులో అనొచ్చు మీరు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇది జరిగింది ఎక్కడంటే తిరుపత్తూరు జిల్లాలో జాలారుపేట అనేటువంటి ప్రాంతం, తమిళనాడులో. ఏంటి విషయం అంటే, ఆ అమ్మాయి వివాహం చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. అమ్మా వద్దురా, నీకు జీవితం ఉండదు, నువ్వు డిగ్రీ చదువుకున్నావు, నీకోసం ఇంత స్థలం పెట్టా, నీకోసం ఇంత బంగారం పెట్టా, నీకు బిల్డింగ్ కట్టించా, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, నీకు మంచి వివాహం చేస్తా, నా మాటిని విడిచిపెట్టమ్మా అని తండ్రి కూతురు కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. అయినా సరే అమ్మాయి ఒప్పుకోలే. దేవుని బిడ్డలారు, ఎందుకు చెప్తున్నానంటే, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడుకుమో. మన చుట్టూ ఉన్నదంతా చెడ్డవారే. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో ఎలా ఉంటున్నావు, జాగ్రత్త. మేము అందుకే మా దగ్గర 8th క్లాస్ అబ్బో పిల్లల్ని, మా హాస్టల్లో ఉండే పిల్లల్ని ఆ గేట్ దాటి బయటికి రానివ్వను వెళ్ళను నేను. బాయ్స్కి పెద్ద గేట్ దాటి వాళ్ళు అసలు బయటికి వెళ్ళకూడదు. అక్కడ దాకా సీసీ కెమెరా పెట్టా. పొరపాటున ఎవరైనా వెళ్ళారో నా నోటీస్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళని భద్రంగా ఉంచడం కోసం. వీళ్ళు ఏదో చేస్తారని కాదు, మన చుట్టూ చెడుతనము ఎక్కువగా ఉంది. సో లెట్ us బి వైస్ ఇనఫ్. ఆ అమ్మాయి ప్రేమలో పడి తండ్రి వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నా కూడా ఏడుస్తూ విలపిస్తూ దండం పెడుతున్నా సరే ఆ అమ్మాయి వెంట్ల. ఏం ప్రేమలండి! ఇవాళ ప్రేమ అంటారు, ఐ లవ్ యూ అంటారు, నీకోసం నేను ఏమైనా చేస్తా, నా ప్రాణం ఇస్తా, త్యాగం చేస్తా అంటారు. ఆమె అంటది, ఈయన అంటారు. నిజంగా ప్రాణం ఇవ్వమనండి, నిజంగా త్యాగం చేయమనండి. అది బిగినింగ్లో ఉంటే, ఈలోపు పూర్తిగా జీవితం అంటే అవగాహన వచ్చిన తర్వాత ఇప్పుడు నా కోసం ప్రాణం అని చెప్పి అడగండి. ఎవరిస్తారు నీ కోసం ప్రాణం? నువ్వేం చేసావని. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రేమల్లో చెడుతనమే ఉంటుంది తప్ప, మలినమే ఉంటుంది తప్ప మంచితనం అనేది ఉండదు. స్వార్థం ఉంటుంది తప్ప, చీకటి ఉంటుంది తప్ప
నిజమైన పరిశుద్ధమైన ప్రేమ మాత్రం ఉండదు. ఈ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రేమలు ఏవి కూడా శాశ్వతం కాదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రేమ మాత్రమే. ఆయన మాత్రమే అన్నాడు, ఇదిగో అయ్యా నేను లోకానికి వెళ్ళి ఇదిగో నీ బిడ్డలు ఉన్నారు చూడు, వాళ్ళందరి కోసం నేను నా ప్రాణం ఇస్తాను అని తన 2 చేతులు చాపి ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకే మనం వాక్యం చదువుతాం, ప్రేమ మరణమంతా బలవంతమైనదంట. విలాప వాక్యాల్లో చదువుతాం మనం, ప్రేమ ఏంటి? మరణమంతా. ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నా నేను? నిజమైన దైవికమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నా. నిజమైన దైవికమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నా. ఈర్ష్య అంట పాతాళం అంత కఠోరమైనది. ఈ 2 మాటలు కూడా దేవుడికే వర్తిస్తాయి. దేవుని బిడ్డలారా, ప్రేమ దేవుడికే వర్తిస్తుంది, ఈర్ష్య కూడా దేవుడికే వర్తిస్తుంది. ఎందుకంటారా? తండ్రి అయిన దేవుడు అంటాడు, నేను రోషము గల దేవుడు అన్నాను. రోషం అనే మాటకి ఇంగ్లీష్లో కానీ చూస్తే జలస్ అని ఉంటుంది. ఐఎమ్ ఏ జలస్ గాడ్. నాకు జలస్ ఎక్కువ. నన్ను కాకుండా మీరు ఇంకొకరిని ఆరాధిస్తే నేను భరించలేను. దట్ ఈజ్ వై నేను రోషం గల దేవుణ్ణి. ఇది పాతాళమంత కఠోరమైనది, ప్రేమ మరణమంత బలవంతమైనది. అది దేవునిలో మాత్రమే చూస్తాం. కాబట్టి యవ్వనస్తులు, మీరు ఇక్కడ కూర్చున్నవారు కానీ లైవ్ ద్వారా చూస్తున్నవారు కానీ జాగ్రత్త. మీ జీవితాలు ఈ రోజుల్లో నో సేఫ్టీ, భద్రత లేదు, క్షేమం లేదు, సాహసం కూడా చేయొద్దు. కొన్నిటికి నువ్వు ధైర్యవంతురాలు అవ్వచ్చు, కానీ నీ పక్కన నీ వెనకాల ఉండేవారు అంతకన్నా క్రూరమైన మృగాలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే బైబిల్ చెప్తుంది, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడు. డు నాట్ ఫ్రెట్ బికాస్ ఆఫ్ ఈవిల్ డూవర్స్. సో there are no people that do good, but there are many people, 99% people are evil doers అని చెప్పాలి. సో లిమిట్ యువర్ లైఫ్. మీ జీవితాలను ఎప్పుడు కూడా కంటిన్యూ విత్ కన్సిస్టెన్సీ. అందరితో స్నేహాలు, అందరితో బంధాలు అవసరం లేదు. మనకుండే బంధాలు మనకున్నాయి చాలు, స్నేహాలు ఉన్నాయి చాలు, అందరితో ప్రేమగా ఉండండి చాలు. బికాజ్ వీ నీడ్ టు లవ్ పీపుల్.